ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో పేజీ టర్న్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని చూడండి. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో పేజీ టర్న్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 2 జేపీజీ ఇమేజ్ని కాంపోజిషన్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఫైల్ మెనూలోకి వెళ్ళి 2 జేపీజీలని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కొన్ని జేపీజీలని మనం ఇంపోర్ట్ చేసుకుందాము. ఈ జేపీజీని కాంపోజిషన్లోకి తీసుకుని వద్దాం. అట్లాగే టైటిల్ జేపీజీని కూడా కాంపోజిషన్లోకి డ్రా చేద్దాం. లేయర్స్ని టైటిల్ జేపీజీని బ్యాక్గ్రౌండ్లోకి తీసుకుని వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు పైన ఉన్నటువంటి మాయా వీడియో ట్యూటోరియల్స్ అనే జేపీజీని పేజీ టర్న్ ఎఫెక్ట్ యాడ్ చేసి పేజీ టర్న్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా టైం లైన్లో మనకి ఏదైతే పేజీ టర్న్ అవ్వాలనుకున్నామో ఆ లేయర్ సెలెక్ట్ అయి ఉందో లేదో చూడాలి. ఇక్కడ టైటిల్ జేపీజీ సెలెక్ట్ అయి ఉంది. మనం మాయా పేజీకి వీడియో ట్యూటోరియల్ పేజీకి పేజీ టర్న్ ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మాయా పేజీని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎఫెక్ట్ మెనూలోకి వెళ్ళి డిస్టార్ట్ ఆప్షన్లో సైడ్ మెనూలో పేజీ టర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ కాంపోజిషన్లో పేజీ టర్న్ ఎఫెక్ట్ యాడ్ అవ్వటాన్ని గమనించవచ్చు. ఇక్కడ పేజీ టర్న్ యొక్క ప్రాపర్టీస్ మెనూను కూడా ఇక్కడ మనం సైడ్ ప్యానల్లో గమనించవచ్చు. ఇప్పుడు దీనికి మనం యానిమేషన్ యాడ్ చేయాలి. వీటికి మనం కీ సెట్ చేసుకోవడం ద్వారా వీడియో ప్లే చేసినప్పుడు ఆ పేజీ టర్న్ ఎఫెక్ట్ మనకి యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పేజీ టర్న్ అయినట్టుగా మనకి ఏ యాంగిల్లో పేజీ టర్న్ కావాలో ఆ యాంగిల్లో మార్చుకునే అవకాశం కూడా ఈ ప్రాపర్టీస్లో ఉంది. ఈ విధంగా ఫోల్డ్ డైరెక్షన్ ఆప్షన్లో ఉన్న డైరెక్షన్ వాల్యూ మార్చడం ద్వారా ఫోల్డ్ డైరెక్షన్ వాల్యూ మార్చడం ద్వారా ఫోల్డింగ్ యొక్క యాంగిల్ని కూడా మనం మార్పు చేసుకోవచ్చు. అలాగే ఇది ఫోల్డ్ పొజిషను పాయింటర్, దీన్ని మనం ఏదైతే క్లిక్ చేసామో అక్కడ వరకు ఫోల్డింగ్ అవ్వడం గమనించవచ్చు. అదేవిధంగా ఫోల్డ్ రేడియస్ ఇక్కడ 50 ఉంది, దాన్ని కూడా మారుస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ రేడియేషన్ కూడా మనం మార్పులు చేసుకోవచ్చు. తర్వాత రెండర్ ఎలా అవ్వాలి అనే దానిలో కూడా కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. బ్యాక్ పేజ్ అంటే బ్యాక్ పేజ్ హైలైట్ అవుతుంది, ఇది ట్రాన్స్పరెంట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఫ్రంట్ పేజీ తర్వాత మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పేజీ సెట్ చేద్దాము.
తర్వాత పేపర్ కలర్ వచ్చేసి మనకి మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా పేపర్ కలర్ కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. బ్యాక్ పేజీలో నన్ సెట్ చేసుకొని ఇక్కడ కలర్ చేంజ్ చేయడం ద్వారా పేపర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్ పేజ్ యొక్క కలర్ను కూడా మనం మార్క్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనం దీనికి యానిమేషన్ యాడ్ చేద్దాము. దీన్ని బ్యాక్ పేజీని మళ్ళా మాయా పేజీగా సెట్ చేశాను. ఒకసారి రీసెట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కీస్ ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా టైం లైన్లో ఇప్పుడు మనం దీన్ని ప్లే చేసి చూసినప్పుడు ఎటువంటి యానిమేషను దీంట్లో ఉండదు. యానిమేషన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఏ విధంగా పేజీ టర్న్ అవ్వాలి అనేది మనం నిర్ణయించుకొని దాని ప్రకారం మనం యానిమేషన్ని కీస్ని సెట్ చేస్తే దాని ప్రకారం యానిమేషన్ సెట్ అవుతుంది. ప్లేయర్లో ఈ చివర ఫస్ట్ ఫ్రేమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టైం లైనర్లో ఫస్ట్ ఫ్రేమ్కి వస్తుంది. ఇప్పుడు మనం యానిమేషన్ కీ సెట్ చేద్దాం. ముందుగా ఈ ఫోల్డ్ పొజిషన్కి ముందు చిన్న వాచ్ సింబల్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కీస్ వస్తాయి. ఆ కీస్ ఎక్కడ వస్తాయి అంటే ఇక్కడ టైం లైనర్లో మాయా జేపీజీకి సైడ్ స్క్రోలర్ ఉంది, దాన్ని స్క్రోల్ డౌన్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే స్క్రోల్ డౌన్ అవుతుంది. ఎఫెక్ట్స్ కూడా స్క్రోల్ డౌన్ చేయండి. తర్వాత సీసీ పేజ్ స్క్రోల్ డౌన్. ఇందాక మనం ఇక్కడ స్టాప్ వాచ్ మీద క్లిక్ చేసాము, ఇక్కడ కూడా హైలైట్ అయింది. ఇక్కడ ఆపితే ఇక్కడ కూడా ఆగిపోతుంది. ఇక్కడ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. స్టాప్ వాచ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఈ వాచ్ మీద ఎప్పుడైతే క్లిక్ చేశానో ఆటోమేటిక్గా ఇక్కడ కీ రావడానికి గమనించవచ్చు. ఇప్పుడు మనం చేసిన ఫోల్డ్ పొజిషన్ ఏ ప్లేస్లో ఉండాలి అనేది ఆ కీ నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్లో ఈ ప్లేస్లో సెట్ చేద్దాము. తర్వాత ఒక 5 సెకండ్లకి రెండో కీ సెట్ చేద్దాము. ఓకే, ఎప్పుడైతే మనం ఈ వాచ్ మీద క్లిక్ చేసి హైలైట్ చేసామో కీ ఆటోమేటిక్గా అదే సెట్ అవుతుంది. మనకు కావాల్సిన పొజిషన్ మాత్రం మనం మార్చుకుంటూ ఉండొచ్చు. మనం ఎప్పుడైతే పొజిషన్స్ మారుస్తున్నామో కీస్ మాత్రం ఆటోమేటిక్గా అవే క్రియేట్ అవుతూ ఉంటాయి. కానీ తిరిగి మళ్ళీ అదే వాచ్ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే మాత్రం వచ్చిన కీస్ డిలీట్ అయిపోతాయి. కాబట్టి దాని మీద ఒకసారి క్లిక్ చేసిన తర్వాత కీస్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఆ వాచ్ సింబల్ మీద క్లిక్ చేయకూడదు. ఇప్పుడు రెండు కీస్ ఇక్కడ మనం సెట్ అవడానికి గమనించవచ్చు. ఎప్పుడైతే ప్లేయర్ ఇప్పుడు మనం కీస్ సెట్ అయినాయో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ మనం టైం లైన్ అటు ఇటు జరిపి చూడవచ్చు. ఓకే, ఇది పేజీ టర్న్ అవడాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు ప్లే చేసి చూద్దాము. లోడ్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు పేజీ టర్న్ అయినట్టుగా ఒక యానిమేషన్ క్రియేట్ అయింది. అదే ఈ విధంగా ఏ జేపీజీని తీసుకుని అయినా సరే మనం ఆ జేపీజీ ఒక పేజీ లాగా టర్న్ అయ్యేటట్టుగా దానికి ఒక ఎఫెక్ట్ని తీసుకొని రావచ్చు. ఓకే, తర్వాత వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం.